ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒకేసారి కూల్ అండ్ హాట్ అప్డేట్ అందించింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ రాబోయే 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగానే మరోవైపు ఆకాశం మేఘావృతమై హఠాత్తుగా వానలు దంచికొడుతున్నాయి. ఈ అకాల మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తగ్గినప్పటికీ వాతావరణంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురువారం వరకు 2 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను తరహా వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో మంగళవారం రాత్రి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కాగా ఈ 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఆకస్మిక వర్షాల కారణంగా రాత్రి వేళల్లో చల్లదనం పెరుగుతున్నప్పటికీ పగటిపూట మాత్రం ఉక్కపోత అలాగే ఉంటోంది. రైతులు తమ ధాన్యం నిల్వలను జాగ్రత్త చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరింత భిన్నంగా మారింది. ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. రాష్ట్రంలోని మొత్తం 6 జిల్లాలకు తీవ్రమైన రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇప్పటికే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడ్డాయి. అలాగే కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ప్రయాణికులు చెట్ల కింద గాని, కరెంటు స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిల్చోవద్దని అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో చాలా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ వేగానికి పాత ఇళ్లు, రేకుల షెడ్లు ఎగిరిపోయే అవకాశం ఉంది. అలాగే రోడ్డు పక్కన ఉండే పెద్ద చెట్లు, కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. గాలి వేగానికి విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉండడంతో చాలా ప్రాంతాల్లో ముందస్తుగా కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు వర్షం మరియు గాలి తీవ్రత ఎక్కువగా ఉంటే సురక్షితమైన భవనాల కింద ఆశ్రయం పొందడం మంచిది. ఇక మరోవైపు రాష్ట్రంలోని 68 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, మరో 93 మండలాల్లో సాధారణ వేడిగాలులు వీస్తాయని విపత్తుల శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు నిప్పులు చెరుగుతాయని స్పష్టం చేసింది.